కుర్రాడు కింగ్లా ఉన్నాడు. మంచి స్టోరీ సెట్ అయితే ఇండస్ట్రీని ఏలేస్తాడు. ప్రభాస్ ఫస్ట్ మూవీ చూసాక ఇండస్ట్రీ ఒపీనియన్ ఇది. కానీ అందుకు తగ్గ కథ దొరకడంలేదు. చాలామంది డైరెక్టర్స్ వస్తున్నారు పోతున్నారు కానీ సూర్యనారాయణ రాజు గారిని ఒప్పించలేకున్నారు. ఆయనకి ఎన్ఎస్ రాజు మీద నమ్మకం. అందుకే మా వాడిని మీకప్పగిస్తున్నా అనే బాధ్యతని ఎన్ఎస్ రాజు పెట్టేశారు. ఒక్కడు లాంటి హిట్ కొట్టాక ఆయనకి హీరోల నుండి వెల్లువలా ఆఫర్స్. కానీ ప్రభాస్ బాధ్యతని భుజాన వేసుకున్న ఆయన పరుచూరి బ్రదర్స్కి స్టోరీ బాధ్యత అప్పగించారు. ఏం కథ రాయాలా అని వారు ఆలోచిస్తున్న టైంలో వారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసే వీరు పుట్లా అదిరిపోయే సీన్ ఒకటి చెప్పాడు. దాంతో స్టోరీ అల్లడం మొదలైంది. రామాయణం స్ఫూర్తితో రాముడు సీత రావణుడు పాత్రలని బేస్ చేసుకుని ప్రధాన పాత్రలను సృష్టించారు. బ్యాక్డ్రాప్ వర్షం, వేయిస్తంభాల గుడి. ఇప్పటిదాకా ఎవ్వరూ ట్రై చేయలేదు. కృష్ణంరాజు, సూర్యనారాయణ రాజు, ప్రభాస్. అందరికీ స్టోరీ బాగా నచ్చింది. డైరెక్షన్ ఎవరికి ఇవ్వాలి అనుకున్న టైములో బాబీ డైరెక్టర్ శోభన్ ఈ మూవీ గురించి తెలుసుకుని దానికి వర్క్ చేయడానికి ఎన్ఎస్ రాజు ఆఫీస్కి వెళ్లాడు. ఆయనతో మాట్లాడాక శోభనే డైరెక్టర్ అని అనౌన్స్ చేశారు రాజుగారు. అంతా షాక్. ఒక ఫ్లాప్ డైరెక్టర్తో ఒక్కడు లాంటి హిట్ కొట్టిన నిర్మాత అని. ఇక కాస్టింగ్ స్టార్ట్ అయింది. చెన్నైలో సామి పోస్టర్, అందులో త్రిషని చూసి ఆమెనే ఫిక్స్ అయ్యారు రాజుగారు. జయంలో విలనిజం చూసి విలన్గా గోపీచంద్ సెలెక్టెడ్. 1999లో ఇదే బ్యానర్ దేవి సినిమా ద్వారా పరిచయం అయిన దేవిశ్రీ ప్రసాద్కి ఇక్కడ రెండో అవకాశం. 120 ట్యూన్స్ ఇచ్చాడు ఏది బెస్టో తీసుకోమని. టైటిల్ వర్షం. కానీ నేనున్నాను మూవీకి ఆల్రెడీ ఆ టైటిల్ రిజిస్టర్ అయింది. విఎన్ ఆదిత్యని అడిగితే టైటిల్ ఇచ్చేశాడు. షూటింగ్ స్టార్ట్ అయింది. అరకు, వైజాగ్, హైదరాబాద్, తిరుపతి, వరంగల్లలో 140 వర్కింగ్ డేస్లో షూటింగ్ పూర్తి. వద్దని ఎంత వారించినా క్వారీ పేలుళ్ల సీన్స్ డూప్ లేకుండా చేశాడు ప్రభాస్. బడ్జెట్ 5 కోట్లు. 2004 సంక్రాంతికి వర్షం రిలీజ్. పక్కనే చిరంజీవి బాలకృష్ణ ఎన్టీఆర్ లాంటి మహామాస్ హీరోలతో పోటీ. కానీ ఫైనల్ విన్నర్ వర్షం. ప్రభాస్ మ్యాన్లీ లుక్స్, వీరత్వం, ట్రిష్ క్యూట్ యాక్టింగ్, గోపీచంద్ విలనిజం, దేవి పాటలు, విరుపోట్ల రైటింగ్, శోభన్ టేకింగ్, రాజుగారి మేకింగ్ అన్నీ హైలైట్సే. 120 ప్రింట్స్తో రిలీజ్ అయి 300 ప్రింటులకు చేరుకున్న బ్లాక్ బస్టర్. ప్రభాస్కి స్టార్ హోదా, ఫ్యాన్ ఫాలోయింగ్. టోటల్గా 18 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. ఆ ఇయర్ టాప్ 3 మూవీ.